అందరికీ నమస్కారం. మేము మైదుకూరు జనసేన సైనికుల తరపున పోయినసారి గ్రామ సమస్యల సేకరణలో భాగంగా ఈ వృద్ధ దంపతుల యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ వృద్ధ దంపతులకి ఆసరా అనేది లేదు. వాళ్ళు తిండి కూడా జరగకుండా చాలా ఇబ్బంది పడుతుంటే మేము ముస్లిం సేవా సంఘము సభ్యులను కలవడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి వీళ్ళకు ప్రతి నెల వారికి తిండికి అవసరమైనటువంటి 14 కేజీల బియ్యము మరియు కావాల్సిన కొబ్బరి, చక్కెర దినుసులన్నీ అందజేయడం జరుగుతుంది. అలాగే వీరు ప్రతి నెల వీరికి ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ ముస్లిం సేవా సంఘం వాళ్ళు 64 కుటుంబాలకి ప్రతి నెల ఇలా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే మొత్తం వృద్ధులకి, వికలాంగుల యొక్క ఫ్యామిలీలో పేదరికం అనేది లేకుండా చేయాలనేది వీళ్ళ ఉద్దేశం. పేదలు వాళ్ళు పూటకు జరగక వాళ్ళ పిల్లల్ని బడికి పంపకుండా కూలికి పంపించడం వల్ల ఆ పేదరికం అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ చైన్ ని బ్రేక్ చేయడానికి వీళ్ళు ఏంటంటే వాళ్ళకు సరిపడా తిండి సరుకులు ఇస్తే ఆ పిల్లల్ని స్కూల్కి పంపించవచ్చు, తద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చు అనేది వాళ్ళ భావన. ఈ మైదుకూరు సేవా సంఘానికి మా మైదుకూరు జనసేన సైనికుల తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. వీరు ఇలాగే మరిన్ని కార్యక్రమాలు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మైదుకూరు మండలం కృష్ణాపురం ఎస్సీ కాలనీలో ఈ వృద్ధ దంపతుల సమస్యలు మా మైదుకూరు ముస్లిం సేవా సంఘం దృష్టికి తీసుకొని వచ్చారు జనసేన సైనికులు. వీళ్లకు ప్రతి నెల నిత్యావసర సరుకులు, బియ్యము, నిత్యావసర సరుకులు అందజేస్తాము. 64 కుటుంబాలకు మేము ప్రతి నెల పంచుతాము. మా ఫ్రెండ్స్ కువైటు, సౌదీ, మైదుకూరు నుంచి ప్రతి నెల డబ్బులు వేసుకొని వీళ్లకు ప్రతి నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంచుతాము. మా వెనక ఎటువంటి అండదండలు అలాంటివి ఏవీ లేవు. మా ఫ్రెండ్స్ ద్వారా సలహాలు తెలుసుకొని మేము పంచుతాము. ఇటువంటి సమస్యలు ఏమున్నా ఈ జనసేన సైనికులు మా దృష్టికి తీసుకొని వస్తే మేము వీళ్లకు సహాయం చేస్తామని కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.